హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను కుక్కర్లో ప్రాన్స్ బిర్యానీ చేశాను. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా అయితే సన్న బియ్యాన్ని 3 గ్లాసులు తీసుకున్నాను. 3 గ్లాసుల బియ్యాన్ని వాటర్తో వాష్ చేసి వాటర్ అంతా వంపేయాలి. వాటర్ వంపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి రైస్ని. నెక్స్ట్ ప్రాన్స్ని మ్యారినేట్ చేయడం కోసం ప్రాన్స్ని పొట్టయి తీసేసి వాష్ చేసి క్లీన్గా పెట్టుకోవాలి. అందులోనే ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ ఒక లెమన్ కట్ చేసి స్క్వీజ్ చేయాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ పెరుగు కూడా వేసి మొత్తం కలిసేట్టుగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మసాలాలు బాగా పడతాయి దీనికి. నెక్స్ట్ అయితే 2 ఆనియన్స్, 4 టమాటోస్, కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేయాలి. వేడెక్కిన తర్వాత బిర్యానీ సామాన్లు అయితే వేయాలి. వేసి ఫ్రై చేయాలి. అందులోనే కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి. అండ్ నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ అందులోనే టమాటోస్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. టమాటోస్ కూడా బాగా మగ్గపోయిన తర్వాత మ్యారినేట్ చేసిన ప్రాన్స్ని కూడా అందులో వేసేయాలి. వేసి ఒకసారి గరిటతో కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ప్రాన్స్లో వాటర్ వస్తే వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే నేను వాటర్ కోసం అదే బౌల్లోకి వాటర్ అయితే తీసుకుంటున్నాను. 3 గ్లాస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. ప్రాన్స్ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కడిగి నానబెట్టుకున్న రైస్ని అయితే వేయాలి. వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇందులోకి అయితే వాటర్ని వేసేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మసాలాస్ అవన్నీ యాడ్ చేయాల్సిన పనే ఉండదు. సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసుకోండి. నేనైతే పుదీనా లేక వేయలేదనమాట. పుదీనా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ అంతా ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేశాను నేను. బిర్యానీ అయితే చక్కగా ఉడికిపోయింది. మెత్తగా అవ్వలేదు, అలానే గట్టిగా కూడా లేదు, కరెక్ట్గా ఉడికింది. జస్ట్ 2 విజిల్సే వేయించాను, ఎందుకంటే బియ్యం ఎక్కువసేపు నానిపోయినాయి కాబట్టి 2 విజిల్స్ అయితే సరిపోయినాయి నాకు. అదే బియ్యం నానకపోతే కనుక 3 విజిల్స్ అయితే వేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇది వేడిది కలిపేస్తే బ్రేక్ అయిపోతాయి కదా, సో అందుకని ఇలా పళ్ళల్లోకి తీసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ కుక్కర్లో అయితే వేసేస్తాను నేను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అసలు మసాలాలు ఏమీ ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా సరిపోయినాయి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఈ బిర్యానీకి కాంబినేషన్ పెరుగు చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఏదైనా కర్రీ, చికెన్ కానీ ప్రాన్స్ కానీ లెమన్ పిండుకొని కర్రీ వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.
వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.